ప్రైజ్ లార్డ్. ఈ సహోదరులారా, ఈనాటి దినం చూసినట్లయితే చాలామంది కూడా బాప్తిసము తీసుకున్నాము అంటే దేవుని యొక్క రక్షణ, క్రీస్తు యొక్క రక్షణ తీసుకున్నాము, మేము మా పాత జీవితాలను విడిచిపెట్టి క్రీస్తును నమ్ముచున్నాము అనే మాటను దేవుని యందు ఒప్పుకొని దేవునితో ఒప్పందం చేసుకొని చాలామంది కూడా వాళ్ళ యొక్క పాత జీవితాలని మర్చిపోకుండా వారు పాత జీవితంలోకి వస్తున్నారు. నిజంగా ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి పాత జీవితానికి రావడం అంటే తన గతాన్ని మర్చిపోవట్లేదని అర్థం. తన గతాన్ని మర్చిపోకుండా తన జీవితంలోనే జరిగిన సంఘటనలన్నీ దేవుని ముందు ఒప్పుకొని మర్చిపోతానని చెప్పి కూడా మర్చిపోకుండా తన రోత జీవితాన్ని, తన దరిద్రమైన జీవితాన్ని మరలా చేస్తున్నాడు. కుక్క తిరిగి తన వాంతిని తిన్నట్టుగా, అలాగే కడగబడిన పందిని మరలా బురదలో దొర్లినట్టుగా తన రోత జీవితాన్ని ప్రతి వ్యక్తి కూడా ప్రవర్తిస్తున్నాడు. తన యొక్క జీవితము నూతనమైన జీవితంలో ప్రవేశించకుండా నూతనమైన జీవితాన్ని రోత జీవితముగా చేసుకుంటున్నాడు. నిజంగా ప్రియ సహోదరులారా, ఈ దినాన మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అటువంటి వారిని చూచి ఆయన ఎంతో దుఃఖిస్తున్నాడు, ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. కానీ ఈ దినాన చాలామంది అది గమనించకుండా మేము బాప్తీసం తీసుకున్నాము, మేము రక్షణ తీసుకున్నాము, మాకేంటి, ప్రభు వస్తారు, ప్రభు వచ్చిన దినాల్లో మేము ఎత్తపడతాము అని తెగ సంబరం పడుతున్నారు.